నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న పీఓపీ వర్కర్స్ తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా లేబర్ అధికారులు పని ప్రదేశాలకు వెళ్లి వలస కార్మికులను గుర్తించి లేబర్ కార్డులు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వలస కార్మికులకు సైతం ఇవ్వాలన్నారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో పీఓపీ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న పీఓపీ వర్కర్స్ను తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా లేబర్ అధికారులు పని ప్రదేశాలకు వెళ్లి వలస కార్మికులుగా గుర్తించి లేబర్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 మందితో నూతన కమిటీని ఎంపిక చేశారు. పీఓపీ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా మహమ్మద్ అలాం, కాసోజు మనోహర్, ఉపాధ్యక్షులుగా ఎండి షకావత్, సహాయ కార్యదర్శిగా ఎండి సోను, పట్టణ కోశాధికారిగా ఎండి అమీన్, 10 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అవట రవీందర్, సలోజ్ సైదాచారి, పీఓపీ వర్కర్స్ యూనియన్ నాయకులు సద్దాం, ఫారూక్, గులాం నయీం, జాకీర్, సజాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాల వల్ల వీళ్ళకి పనులు జరగకుండా పోతున్నాయి. నెలకు 30 రోజులు అయితే కనీసం 10-15 రోజులు మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. మిగతా 15 రోజులు ఇళ్లలో ఉండాల్సి వస్తుంది, అద్దె కట్టాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ అన్ని విషయాల మీద కూడా ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసేసుకొని రాబోయే కాలంలో ఒకే రకమైనటువంటి రేట్లు, అదే రకంగా కార్మికులకు అవసరమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి వెల్ఫేర్ బోర్డు కార్డులు, ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా సాధించడం కోసం యూనియన్గా ఏర్పాటై హక్కులు సాధించుకునేటటువంటి దానికోసం పీఓపీ కార్మికులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు సిఐటియులో చేరుతూ యూనియన్కి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశాన్ని జరుపుకోవడం అనేటటువంటిది జరుగుతాం. వేతనాలు అనేది సరిగా లేదు, రేటు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి రేట్లు పెంచుకోవడం కొరకు ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో వాళ్ళ సమస్యల మీద పనిచేయడానికి సిఐటియుగా అండ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నల్గొండ పట్టణంలో పనిచేస్తున్న ఈ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు ద్వారా వీళ్ళందరికీ వెల్ఫేర్ కార్డులు ఇప్పించి వాళ్ళ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఈ కార్మికులు కూడా అందే విధంగా సిఐటియు కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరందరినీ ఇప్పటి నుండి ఈ యొక్క కార్మిక సంఘంలో వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకొని వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం సిఐటియు పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. యూపీఎస్సీ వర్కర్లు వలస కార్మికులు అయినప్పటికీ మన యూనియన్ కింద ఉండాలని చెప్పేసి సిఐటియు ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ జనరల్ బాడీ ఇవ్వటం జరిగింది. అదే సమయంలో ఇంటి ఓనర్లు వీళ్ళతోని అడ్డిగిపోచేరు పనులు చేయించుకొని రేట్లని ఇవ్వకుండా, పని చేసిన కాడ డబ్బులు ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా జరగకుండా ఈ యూనియన్ కింద వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి, అదేవిధంగా లేబర్ ఆఫీసర్ ద్వారా వచ్చే వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించుకొని అందరికీ కూడా లేబర్ కార్డు ఇవ్వాలని లేబర్ ఆఫీసర్కి తెలియజేస్తూ ఉన్నాం సందర్భంగా. అదేవిధంగా పట్టణంలో డబ్ల్యూపీసీ సీలింగ్ చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళు కూడా ఈ యూనియన్ కిందకి వచ్చి యూనియన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా మన యూనియన్లో అందరూ కూడా ఐక్యమైపోయి హక్కులు సాధించవలసిందిగా పట్టణ యూపీఎస్సీ వర్కర్లకు తెలియజేస్తాం.